మీకు మహారాష్ట్ర సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చిందండి. అక్కడ మీరు చూస్తే బీజేపీ దాదాపు 132 సీట్లు గెలుచుకుంది. యాక్చువల్‌గా ఇంకొక 17 సీట్లు 18 సీట్లు వస్తే 18 కాదు 13 సీట్లొస్తే ఆల్‌మోస్ట్ వాళ్ళే గవర్నమెంట్ కూడా ఫార్మ్ చేయొచ్చు. మిగతా ఎన్‌సీపీ, శివసేనతో సంబంధం లేకుండా. కానీ 132 సీట్లయితే రావడం చూసాం. వాళ్ళు పోటీ చేసింది కూడా 150 లోపే చేశారనుకుంటాను. మంచి రిజల్ట్ అయితే వాళ్ళకొచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే శివసేన 57 సీట్లు రావడం చూసాం. ఎన్‌సీపీ ఏదైతే శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ బయటకొచ్చాడో అతను పెట్టుకున్న పార్టీ 41 సీట్లు రావడం చూసాం. ఆ తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాకరే ఏదైతే బాల్ ఠాకరే పార్టీ ఉందో దాని నుంచి బయటకొచ్చి షిండే ఏదైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే అతను బయటకొచ్చి పార్టీ పెట్టుకోవడం చూసాం. అది దాదాపు 57 సీట్లు రావడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఒక మంచి రిజల్ట్ అయితే వాళ్ళకైతే వచ్చింది. ఇంకా చూస్తే ఇటు పక్క మీరు చూస్తే శివసేన అటుపక్క ఉద్ధవ్ ఠాకరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 సీట్లకే పరిమితం కావడం, అలానే ఆహ్, కాంగ్రెస్ 16 సీట్లకే పరిమితం కావడం, ఎన్‌సీపీ, ఎస్‌పీ ఏదైతే ఉందో